మీ జాతకంలో ఇలా ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎట్లా చూద్దాం. ముందుగా ఏదో ఒక ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఇలాంటి కుండ్లీ ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకి సన్ మెయిన్ ప్లానెట్ అన్నమాట గవర్నమెంట్ జాబ్కి. సో ఇప్పుడు సన్ సిక్స్త్లో కానీ సన్ మనకి ఇప్పుడు 6th కానీ 10th కానీ ఉండాలి. అంటే ఇక్కడ 6th హౌస్లో కానీ 10th హౌస్లో కానీ ఉంటే గవర్నమెంట్ జాబ్ పాసిబుల్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సూర్యుడు సిక్స్త్ లార్డ్తో కానీ 10th లార్డ్తో కానీ కంజాయింట్ అయి ఉండాలి, అంటే కలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6th లార్డ్ ఇక్కడ ఎవరు? బుధుడు 2వ స్థానంలో ఉంది. బుధుడు సూర్యుడితో ఇక్కడ కలిసి ఉన్నాడు, కంజంక్షన్ లో ఉన్నాడు. సో అది 6th లార్డ్ కంజంక్షన్ లో ఉంటే వస్తుంది. ఇప్పుడు 10th లార్డ్ ఇక్కడ శని, సాటర్న్ ఇక్కడ ఉందని అనుకుందాం. అంటే సాటర్న్ కంజంక్షన్ అంటే సన్ సాటర్న్తో ఇక్కడ కంజాయింట్ అయి ఉండాలి, అంటే ఇక్కడ కలిసి ఉండాలి. సో అదొక కేసు. ఇంకోటి ఇది చూడడానికి మీకు కొంచెం ఆస్ట్రాలజీ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఇదేంటో చూద్దాం. సన్ 6th లార్డ్ ఆర్ 10th లార్డ్ స్టార్ లో ఉండాలి, అంటే 6వ స్థానం కానీ 10వ స్థానం అధిపతి నక్షత్రంలో ఉండాలి. అంటే ఇప్పుడు 6వ స్థానాన్ని అధిపతి ఎవరు? బుధుడు. అంటే బుధ నక్షత్రంలో సూర్యుడు సంచరించాలి. ఇంకోటి 10వ స్థానం అధిపతి శని, అంటే శని నక్షత్రంలో సూర్యుడు సంచరించాలి. సో అప్పుడు అట్లా పాసిబుల్. ఇంకోటి 6th లార్డ్ కానీ 10th లార్డ్ కానీ సూర్యుడు నక్షత్రంలో సంచరించాలి. ఇప్పుడు సూర్యుడు నక్షత్రంలో బుధుడు, అంటే 6th లార్డ్ అంటే బుధుడు, 10th లార్డ్ అంటే శని. అంటే బుధుడు కానీ శని కానీ సంచరిస్తే గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. ఈ 3 కేసులు ఉండక్కర్లేదు. ఈ మూడిట్లో ఏ ఒక్క పాయింట్ మీ బర్త్ చార్ట్ లో ఉన్నా డెఫినెట్ గా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది.